హలో అందరికీ. ఇవాళైతే నేను రోస్‌మెరీ ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ చేద్దామనైతే రోస్‌మెరీని కొంచెంగా కట్ చేశా అనమాట. ఆల్సో ప్యాక్ కోసం అని చెప్పేసి కూడా కొంచెం ఎక్కువగానే కట్ చేశా. ఇందులో అయితే కొంచెం తీసుకొని నేను ఈ మధ్య ఇన్‌స్టా రీల్స్‌లో చూస్తున్నా అనమాట. ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ యూజ్ చేస్తే హెయిర్ ఫాల్ తగ్గుతుంది అని చెప్పేసి. యాక్చువల్‌గా నేనెప్పుడూ రోస్‌మెరీ ఆహ్, వాటర్ చేసుకుంటాను. కాకపోతే బాయిల్ చేస్తా అనమాట. కాకపోతే ఈసారి ఇలా చేసి చూద్దాం. అందరూ ఇలా చెప్తున్నారు కదా! ఏమైనా రిజల్ట్స్ ఉంటాయేమో చూద్దాం అని చెప్పేసి ఇలా ట్రై చేశా అనమాట. కాకపోతే చాలా అంటే చాలా భయంకరమైన బ్యాడ్ స్మెల్ వచ్చిందనమాట ఆ వాటర్ అయితే. యాక్చువల్‌గా ఏం చేయాలంటే ఒక గ్లాస్ జార్ తీసుకొని రోజ్‌మెరీ స్టెమ్స్ కొన్ని తీసుకొని అవి అందులో పెట్టేసిన తర్వాత దాన్ని వాటర్‌తో ఫిల్ చేసి కొన్ని లవంగాలు ఇంకా పెట్టేసి ఒక 24 అవర్స్ పాటు పక్కకు పెట్టేసి 24 అవర్స్ తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేసి ఆహ్, యూజ్ చేసుకోవచ్చనైతే చూసా అనమాట. సేమ్ అలానే చేశాను నేను ప్రాసెస్ అంతా. కాకపోతే నాకసల నచ్చలేదనమాట. ఇలా వాటర్ చాలా బ్యాడ్ స్మెల్ వచ్చింది. ఇంకొకసారయితే ఇలా చేయకూడదనైతే ఫిక్స్ అయిపోయా అనమాట. ఇంకా ఆ సారికైతే ఇంక యూజ్ చేశాను. వెంటనే ఒక 2 అవర్స్ అలా ఉంచుకొని తలస్నానం చేసేసా అనమాట. అంటే స్మెల్ ఒస్తుంది కదా! అందుకోసం. ఇలా కాకుండా బాయిల్ చేసి యూజ్ చేసినా మనకి సేమ్ రిజల్ట్ ఉంటది. కాకపోతే ఈ స్మెల్ ఏముండదు. హ్మ్. బాయిల్ చేస్తే గనక మనం స్ప్రే చేసుకొని వదిలేయొచ్చనమాట. ఈసారి ఆ ప్రాసెస్ చూపిస్తాను మీకు. ఓహ్! లేదు లేదు. ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను బాయిల్ చేసిన వాటర్ అనమాట. చూడండి కింద లింక్ చేస్తాను ఈ వీడియోకి. ఓకే మరి బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా.